ఒకటో పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమోలే ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ప్రియులారా, సాతాన్ని ఎదిరించగలిగినటువంటి శక్తి ప్రార్థన ఒకటే. అంటే ప్రార్థన వీరత్వం కలిగి ప్రార్థన వీరులముగా ఉంటేనే కానీ సాతాన్ని ఎదిరించలేం మనం. ఇక్కడ ప్రార్థించే వారి యొక్క గొంతును నొక్కటానికే, ప్రార్థన లేకుండా చేయడానికే సాతానుడు ప్రతి ప్రాంతాన్ని, ప్రతి మనిషిని వెతికి తిరుగుతున్నాడంట. అడవిలో సింహము లేళ్లను దుప్పిని వేటాడినప్పుడు పరిగెట్టించి ఆ గొంతుకు దగ్గర, పేక దగ్గర పట్టుకుంటుందంట. అంటే శ్వాస ఆడకుండా చేయటానికి. శ్వాస ఆడకుండా చేస్తే జంతువు తనకు లోబడిపోద్ది, ఇంకా తనకు ఆహారం అయిపోద్ది అనమాట. అంటే విశ్వాసులను, దేవుని పిల్లలను సాతాన్ని జయించకుండా ఉండాలంటే ప్రార్థన చేయించకుండా ఉండాలి వాడు. అందుకనే మనలో చాలామంది చూడటానికి ఇష్టపడతాం, వినటానికి ఇష్టపడతాం, కానీ మోకరించి ప్రార్థన చేయడానికి మాత్రం ఇష్టపడం. ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో వారే వీరత్వం కలిగిన వారు ఉంటారు, వారే ప్రార్థన వీరులుగా ఉంటారు, సాతాన్ని జయిస్తారన్నమాట. ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థన చేసామో అప్పుడు సాతానుడు భయపడి మనల్ని ఏమి చేయకుండా వెళ్ళిపోగలడు. ఒక లేడీ, ఒక దుప్పి తన శ్వాసను ఆగిపోయేలాగా గొంతు పట్టుకుంటుందే, మన ప్రార్థన రాకుండా మన గొంతును పట్టుకుంటాడంట సాతానుడు. చాలామందిలో తర్వాత చేసుకుందాంలే, రేపు చేసుకుందాంలే, లేకపోతే ఈ రోజుది రేపుది కలిపి చేసుకుందాంలే, ఇలా వాయిదాలు వేస్తూ ప్రార్థనకు దూరం అయిపోతూ ఉంటారంట. కనుక అపోస్తలుడైన పౌలు లేక పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారే అంటున్నాడండి. నిబ్బరమైన బుద్ధి గలవారే. మనం అందరం కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండటానికి ఇష్టపడాలంట, ప్రార్థనాత్మ కలిగి ఉండటానికి ఇష్టపడాలంటండి. నేను ప్రార్థించాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, ఈ సమయంలో ప్రార్థించాలి, నేను మోకాళ్ళ మీద ఉండాలి, నేను ఎక్కువ సమయం ప్రార్థన చేసుకోవాలి, పదే మన మనసులో పదే అనుకుంటా ఉండాలంటండి. అప్పుడే మనల్ని జయించాలనుకున్నా, మనల్ని పాడు చేయాలనుకున్నా, మన ప్రార్థన రాకుండా చేయాలనుకున్న సాతానుడు భయపడి పారిపోతాడంటండి. ప్రార్థనా జీవితం ఎవరింట్లో ఉంటుందో, ప్రార్థన జీవితం ఎవరో దేవుడు ఉంటుందో, ప్రార్థన జీవితం ఏ వ్యక్తిలో ఉంటుందో వారి దగ్గర సాతానుడు ప్రవేశించడు. కీర్తనలు 91లో ఒక మంచి మాటను చూద్దాం. కీర్తనలు 91 3వ వచనంలో వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను, అంటే దేవునికి విరోధైన సాతానుడు మనల్ని వేటాడుతున్నాడు, తరుముతున్నాడు ప్రార్థన చేయకుండా. మనం పరిచర్య చేస్తాము, పాటలు బాగా పాడతాము, ప్రసంగించమంటే బాగా ప్రసంగిస్తాము, ఎవరితోనే మాట్లాడమంటే చాలా బాగా మాట్లాడతాము, వాక్య వివరణ ఉంటే చాలా బాగా వివరించగలము. కానీ రోజంతా ఏం జరుగుతుందో, రోజంతా ఎవరితో మాట్లాడామో, రోజంతా ఏం ధ్యానించామో, రోజంతా ఎవరిని కలుసుకున్నామో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలంటే మాత్రము మన మోకాళ్ళంగు నోటంటా ప్రార్థన రాదు. ప్రార్థిస్తేనే వేటకాని ఊరిలో నుండి ఆయన విడిపిస్తానని చెప్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాడు, ప్రతి ఒక్కరిని వేటాడుతున్నాడు. ఎవరు దొరుకుతారా, ఎవరు మింగేద్దామని చూస్తున్నాడంట. మనకేమీ తెలియదు, మనం దేవునిలోనే ఉన్నాం, దేవునితోనే ఉన్నాం, నేను సంఘానికి వెళ్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను అనుకుంటాం. కానీ ఎలా మింగేస్తున్నాడో, ప్రార్థన లేకుండా ఉండటం ద్వారా మింగేస్తున్నాడని మనం గ్రహించలేకపోతున్నాం. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను, అంటే ప్రార్థన లేకపోవడం వలన మనం ఊహించలేనటువంటి, మనం అనుకోలేనటువంటి తెగులు కూడా ప్రారంభించవచ్చంట. తెగులు కూడా మనల్ని వెంటాడుతుందంట. అంటే
ఆ తెగులు లేకపోతే ఆ దిగులు మన నాశనం చేయడానికి కూడా ఇష్టపడుతుందంట. ప్రార్థనా జీవితం లేకపోతే. ప్రార్థన జీవితం ఎవరైతే ఉందో వారు లోకాన్ని జయిస్తారు, సాతాన్ని జయిస్తారు. ప్రార్థనా జీవితం కలిగిన వారు రోగాన్ని జయిస్తారు, తెగుల్ని జయిస్తారు. ప్రార్థనా జీవితము మెలకువ దయచేస్తుంది. ప్రార్థనా జీవితం మనకు బలాన్ని ఇస్తుంది. ప్రార్థనా జీవితం మనకు ఆనందాన్ని ఇస్తుంది. 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చాలా చక్కటి మాట అపోస్తలుడైన పౌలు తిమోతి సంఘానికి రాస్తూ ఉంటారు. చూద్దాం. 2వ తిమోతి 1వ అధ్యాయము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు అంటున్నాడు. అంటే ప్రార్థించే వారికి బలపరిచేటట్లుగా మాట్లాడుతున్నాడు అక్కడ. దేవుడు మనల్ని ప్రేమించి జ్ఞానాన్ని ఇచ్చాడంట, ఇంద్రియ నిగ్రహాన్ని ఇచ్చాడంట. పిరికితన ఆత్మ మనకి ఇవ్వలేదంటండి. దేవుని దగ్గర నుండి పారిపోయిన వాడు, దేవునికి దూరంగా ఉండేవాడు సాతానుడు. సాతాను యొక్క ఆత్మ మనల్ని కూడా పిరికివానిగా చేయాలని చూస్తుందంటండి. భయాన్ని కలిగిస్తుందంట. మీరు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు ప్రార్థన చేయటం మానేయండి. ఇంకా ప్రార్థన తలంపే ఉండదు. ఇంకా మీకు ప్రార్థన చేసుకోవాలని ఆలోచనే ఉండదు. ప్రార్థించాలి, నేను పట్టుదల కలిగి ఉండాలి, నాకు భారం ఉంది, అనేకమైన సంగతుల గురించి ప్రార్థించాలన్న ఆలోచన మనకు ఉండదు. ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే, ప్రార్థన సంగీతాన్ని నేర్చుకుంటారు కదా, సంగీతాన్ని నేర్చుకునే వారికి రోజు ప్రాక్టీస్ ఉంటుంది. రోజు ప్రాక్టీస్ ఉంటే స్వరాలు గుర్తుపడతారు, చక్కగా మరి ఆ కార్డులు వాయించగలరు వారు. నాకు వచ్చేసింది కదా అనుకుని ఒక 10 రోజులు మానేశారనుకోండి, మరలా దాన్ని ప్రాక్టీస్ చేయడానికి మరలా ఇంకో 10 రోజులు పడుతుంది. రోజువారీ ప్రాక్టీస్లో ఉన్నట్టు వారు దాన్ని 10 రోజులు అయిన తర్వాత దాన్ని ప్లే చేయలేరు. 10 రోజులు ఆగి ప్లే చేయాలంటే మరలా ప్రాక్టీస్లోకి వెళ్ళాలి. ప్రార్థన కూడా అంతే. ప్రార్థన కూడా అంతే. ఒక గిటార్ నేర్చుకుంటాం కానీ, ఒక క్యాషియో నేర్చుకుంటాం కానీ, ఒక సంగీతం నేర్చుకోవడం కానీ, రోజువారీ ప్రాక్టీస్ ఎలాగుంటుందో ప్రార్థనా జీవితం కూడా మన జీవితమే ప్రార్థనా జీవితం అయిపోయి ఉండాలంట. మనం ఎలా మాట్లాడుతున్నామో అది ప్రార్థనలో పెట్టే వరంగా ఉండాలంట. మనం ఎలా మాట్లాడుతున్నామో అది ప్రార్థన జీవితంలో చూపించే వరంగా ఉండాలంట. ప్రార్థనే మన జీవితం ఉండాలంట. మన జీవితమే ప్రార్థన జీవితం ఉండాలంట. 7వ వచనములో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను. 6వ వచనములో ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలని నీకు జ్ఞాపకము. దేవుడు మనకిచ్చిన తలాంతిని ఆపు చేయకూడదంటండి. దేవుడు మనకిచ్చిన తలాంతిని మనము మరుగున పెట్టే వరంగా కప్పెట్టే వరంగా ఉండకూడదంటే దాన్ని ఉపయోగించుకోవాలంట. ప్రార్థనాత్మ కలిగి మనం జీవించాలి. ఎందుకంటే ప్రార్థన ద్వారానే లోకాన్ని జయించగలం, ప్రార్థన ద్వారానే సాతాన్ని జయించగలం, ప్రార్థన ద్వారానే గొప్ప కార్యాలు మనం పొందగలం, అద్భుతాలు చూడగలం. మన ద్వారా, మన ప్రార్థన ద్వారా ఆశ్చర్యకార్యాలు ఇతర కుటుంబాలకు జరిగేలాగా కూడా మనం చేయగలం. లూకా సువార్త 21వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది, చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనములో, కాబట్టి జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రియులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే మనం శక్తిమంతులముగా దేవుని దగ్గర నిలబడాలంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో, అంటే రోజువారీ లెక్కేసుకుంటే 24 గంటలు, 24 గంటలు మనం ఎన్ని చేస్తున్నామో ఒకసారి మనం ఓ పేపర్ తీసుకుని పెన్ తీసుకుని రాసుకుందాం. నేనేం చేశాను, ఉదయం లేచిన దగ్గర నుండి మనకి ఇంటి దగ్గర పని ఉంటుంది, లేక వ్యాపార నిమిత్తం పని ఉంటుంది, ఉద్యోగ నిమిత్తం పని ఉంటుంది, లేక వ్యక్తిగత పనులు ఉంటాయి. వీటన్నిటికీ ఎంత సమయాన్ని ఇస్తున్నామో మనం రాసుకుందాం. దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నాను
అది ప్రశ్న వేసుకోండి. అప్పుడు మనం దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నామో మనం మెళకు కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ భూలోకంలో కొంతకాలమే మనం జీవిస్తాం. మేబీ ఒక 100 సంవత్సరాలు లేకపోతే ఒక 120 సంవత్సరాలు జీవిస్తాం. తర్వాత యుగ యుగాలు కోటాను కోట్ల సంవత్సరాలు దేవుని దగ్గరే జీవించాలి. అంటే ఎక్కువ సమయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఈ భూలోకంలో జీవించే జీవితము తాత్కాలికమైంది. ఈ తాత్కాలికమైన జీవితానికి ఎక్కువ సమయం మనం కేటాయిస్తున్నాము. కానీ యుగ యుగాలు ఉండేటటువంటి శాశ్వతమైన జీవితానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాము. మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి, మనం దేవునికి అప్పగించుకోవాలి. ప్రియులారా, ఓ స్త్రీ తనకి జాబ్ వచ్చిందంట. జాబ్ వస్తే వివాహం అయింది, 4 పిల్లలు ఉన్నారు, భర్త కూడా జాబ్ చేసుకుంటున్నాడు. అయితే ప్రార్థించుకోవడానికి, మోకరించి ప్రార్థన చేసుకోవడానికి సమయం లేకుండా ఉంటుందంట. అప్పుడు ఆమె వంటగదిలో వంట చేస్తున్నప్పుడే ప్రార్థన చేసుకుంటుందంట, అంట్లు తోమినప్పుడే ప్రార్థన చేసుకుంటుందంట. ఆ యొక్క కంపెనీ బస్సు తను తీసుకెళ్తున్నప్పుడే ప్రార్థన చేసుకునేదంట. తర్వాత ఒక కోర్స్ అయిన తర్వాత, లేకపోతే ఒక యూనిట్ అయిన తర్వాత, అంటే 2 గంటలకు 3 గంటలకు ఓ ప్రోగ్రామ్ చెప్తారు, అది అయిపోయిన తర్వాత వెంటనే ప్రభువా ఈ కార్యక్రమాన్ని ముగించినందుకు నీకు వందనాలు, చిన్న ప్రార్థన చేసుకునేదంట. అంటే ప్రతి విషయంలో కొన్ని సమయం లేనప్పుడు కూడా ఎక్కువ సమయం దేవుడికి ఇవ్వడానికి చూసేదంట. తర్వాత తన గదిలో, కిచెన్ రూమ్లో నువ్వు ప్రార్థన చేయాలి, బాత్రూంలో నువ్వు ప్రార్థన చేయాలి, తర్వాత పడుకునే గదిలో నువ్వు ప్రార్థన చేయాలి, హాల్లో నువ్వు ప్రార్థన చేయాలని పేపర్ అంటించుకుందంట. అవి చూడగానే అంటే మనలో రగులుతుంది అనమాట. నేను ప్రార్థించాలి, నేను ప్రార్థించాలి, నేను ప్రార్థించాలి, నేను ప్రార్థించాలి. మనలో రగిలే ఆత్మ కావాలంటండి. మనల్ని మనం హెచ్చరించుకోవాలంట. ఎవరు మనల్ని హెచ్చరించరు. ఓకే, ఎవరిని హెచ్చరించినా మనకు కాదే అనుకుంటాం మనం. కానీ మన ఆత్మ మనల్ని హెచ్చరించాలంట, మన ఆత్మ మనల్ని రగిలించాలంట. ప్రార్థనాత్మతో నింపబడాలంటండి, ప్రార్థనాత్మతో నింపబడాలంట. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని, జరగబోవు వీటి నెలను అంటే సాతాను యొక్క కబంధ హస్తాల్లో పడకుండా ఉండాలంటే, ఎదురు చూస్తున్నటువంటి, తరుముతున్నటువంటి, వెంటాడుతున్నటువంటి, వేటాడుతున్నటువంటి సాతాను యొక్క నోటికి దొరకకుండా అంటే ప్రార్థన ఒకటే. ప్రార్థన శక్తి మాత్రమే దాన్ని జయించగలదు. ప్రార్థన జీవితం మాత్రమే వీరత్వాన్ని చూపిస్తుంది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసామో విలవిల్లాడి వెళ్ళిపోతాడంట, విలవిల్లాడి వెళ్ళిపోతాడంట. శీఘ్రముగా సాతాన్ని మన కాళ్ళ క్రింద చితకు తొక్కిస్తాడంటే, ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నానండి, నేను బాగా పాటలు పాడానండి, నేను బాగా పరిచయం చేశానండి కాదంట. పాటలు పాడినా, వాక్యం చెప్పినా, పరిచయం చేసినా ప్రార్థనా జీవితం లేకపోతే సాతాన్ని ఎదిరించలేం మనం. యేసుప్రభు వారు కూడా ఆయన ప్రార్థిస్తున్నప్పుడు సాతాన్ని చాలా శోధించాడు. తండ్రితో మాట్లాడకుండా ఉండటానికి, తండ్రి సంగతులు దేవునికి వినబడకుండా ఉండడానికి చాలా ఆటంకాలు కలిగించాడు. సాతాన్ని వాక్యం ద్వారానే దూరపరిచాడు దేవుడు. సాతాన్ని వాక్యం ద్వారానే దూరపరిచాడు. మన హృదయము వాక్యంతో నింపబడాలి. మన యొక్క ఆత్మ ప్రార్థనాత్మతో నింపబడితే మన జీవితం అద్భుతంగా ఉంటుందండి. యేసుప్రభు వారు శిష్యులతో ఒక మాట అంటారండి, ఒక్క గడియ అయినా మేల్కొని ఉండలేరా అంటాడండి. ఒక్క గడియ ఏంటండి? ఒక్క గడియ కూడా మేల్కొని ఉండలేరా? ఎవరి గురించి అన్నాడు? వారి గురించే. రాబోయే శ్రమల గురించి, రాబోయే విపత్తు గురించి. వారు ఎలా నిలబడి తట్టుకోవాలి, వారు ఎలా సాధించాలి, వారు ఎలా నిలబడాలి, నలుగురికి లేకపోతే ప్రజలకి, సమాజానికి, సంఘానికి, సమాజ మందిరాలకి ఎలా మాదిరికరంగా ఉండాలి వారు తెలుసుకోవాలంటే వారు ప్రార్థనా జీవితంలో గడపాలి. 91వ కీర్తనలో ఓ మంచి మాట ఉంది, చూద్దాం. కీర్తన 39 3వ వచనం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తినే. ప్రియులారా, మనలో అగ్ని రగలాలంటండి. ప్రార్థనాత్మ మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలంట, పురుకొలుపుతూ ఉండాలంట, మనలో మంట పుట్టాలంట. నేను ప్రార్థన చేయలేకపోయాను ఈరోజు ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోయాను, ఈరోజు ఎక్కువ సమయం దేవునికి ఇవ్వలేకపోయాను, అన్నీ చేశాను, అందరి దగ్గరికి వెళ్ళాను, అందరూ పలకరించాను, అందరూ సంతోషపడుతున్నారు,
కానీ నా దేవుడిని సంతోషపెట్టలేకపోయాను అనే ఆలోచన భావన మనకు ఉండాలంట. అప్పుడు ప్రార్థనాత్మ మనల్ని ఎంకరేజ్ చేస్తంట. మనల్ని మనమే రగిలించుకోవాలంట వాక్యం ద్వారా. నా గుండె నాలో మనం మండాలంటండి. యేసుప్రభు వారు జీవించిన ఆ కొద్ది కాలము ఆయన మండుతూనే ఉన్నారండి. ఆయన మండుతూనే ఉన్నారు. ఆయన మండారు కాబట్టే, మండి ప్రార్థించారు కాబట్టే, మండి వాక్యం చెప్పారు కాబట్టే, తన ఆత్మ ప్రేరేపించిన కొలది పరిచర్య చేశారు కాబట్టే ఈనాడు ఇన్ని కోట్ల మందిని ఆకర్షించుకున్నారు. మనం కూడా అన్నీ చేస్తున్నాం. కుటుంబాన్ని సంతోషపెడుతున్నాం, అన్నదమ్ములు సంతోషపెడుతున్నాం, భార్య అయితే భర్తని, భర్త అయితే భార్యని, తల్లిదండ్రులు అయితే పిల్లల్ని, పిల్లలైతే తల్లిదండ్రుల్ని. ఒకవేళ దూర ప్రాంతంలో ఉంటే మనము ఎక్కువ సమయము కేటాయించడానికి మనం చూస్తాం. ఎంత సమయమును ఆ దేవుని కొరకు నేను ఇవ్వగలుగుతున్నానా అనే ఆలోచన మనకు రావాలంటండి. అప్పుడు మనకి మంట పుడుతుందంట. అన్నిటికంటే ముందు ప్రార్థన, అన్నిటికంటే ముందు దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలండి. లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం. అమ్మా, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వల్లే. ప్రార్థన ఎలాగ ఉండాలంటండి? రక్తం చెమటగా మారేటంతగా ప్రార్థించారంటండి. మోకరించి ఆయన బాగానే ఉన్నాం, పర్వాలేదు, ఆరోగ్యంగా ఉన్నాను ఇప్పుడు అనుకోకూడదంటండి. లోకంలో బ్రతుకుతున్నానంటే జయించే జీవితము, ప్రార్థనా శక్తి, అనేకుల కొరకు నేను విజ్ఞాపన చేసే కుమార్తెగా, కుమారుడిగా, దేశాల కొరకు, రాజ్యాల కొరకు, ప్రజల కొరకు, నా యొక్క సొంత జనం కొరకు, నా బంధువుల కొరకు నేను ప్రార్థించే భారం కలిగి ఉండాలి అనే ఆలోచన మనం కలిగి ఉండాలంటే ప్రియులారా. దేని గురించి ప్రార్థన చేస్తాం? మనం ప్రార్థన చేసినప్పుడు అనుకుంటా ఉంటా, దేని గురించి ప్రార్థన చేయాలి, ఎంతసేపు ప్రార్థన చేయాలి? సాతానుడు మనల్ని ఏంటండి నిరుత్సాహపరచడానికి, లేక డిస్కరేజ్ చేయడానికి, లేక ప్రార్థనాత్మ లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా చూడటానికి చాలా పన్నాగలు పొందుతాడంట. కానీ ప్రియులారా, మనం ప్రార్థించవలసిన భారం ఎంతో ఉంది మన మీద. ప్రార్థనాత్మ మనం కలిగి ఉంటేనే కానీ, మన ఆత్మ మనలో మండితేనే కానీ మనం ఇతరుల కొరకు, లేక సంఘం కొరకు, సమాజం కొరకు, రక్షణ లేని వారి కొరకు, లేక బాధలో ఉన్న వారి కొరకు, రోగుల కొరకు, అన్యాయమైపోతున్న వారి కొరకు, కోర్టు కేసులు ఇరికించబడుతున్న వారి కొరకు, లేక నానావిధ రోగముల చేత బాధింపబడుతున్న వారి కొరకు, త్రాగుబోతుల కొరకు మనం ప్రార్థన చేయాలంటే ప్రేమదే ప్రార్థనాత్మ మనం కలిగి ఉండాలి. ప్రార్థనాత్మ మనం ఎక్కువ సమయం విజ్ఞాపన చేసే వరంగా ఉండాలంటండి. ఎక్కువ సమయం విజ్ఞాపన చేసే వరంగా ఉంటా. మీకు ఒక మాట చెప్తాను. సొదొమ గొమొర్రా పట్టణాలని తగలబెట్టపోచున్నప్పుడు లోతు కుమార్తెలు, లోతు భార్య ఉన్నారు అక్కడ. అబ్రహాం ఉన్నటువంటి ప్రాంతానికి, లోతు ఉన్న ప్రాంతానికి చాలా దూరం. దేవుడు తన దూతలను పంపించారు. ఎందుకంటే సొదొమ గొమొర్రాల మొర్ర దేవుని దగ్గరికి చేరిందంట. ఎంతవరకు ప్రజలు ఉన్నారు, సొదొమ గొమొర్రాలు పెట్టిన మొర ఎంతవరకు నిజము అని తన దూతలను పంపించినప్పుడు ఆ దూతలు సమాచారాన్ని అబ్రహాముకి తెలియచేశారు. ఇప్పుడు అబ్రహాము విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. కొద్ది లెక్క నడుస్తున్నారు, మరలా మాట్లాడుతున్నారు, కొద్ది లెక్క నడుస్తున్నారు, మరలా మాట్లాడుతున్నారు, కొద్ది లెక్క నడుస్తున్నారు. ఆఖరికి చివరికి అంటాడు, 10 మంది నీతిమంతులు ఉంటే నువ్వు పట్టణాన్ని కాపాడవా అంటాడు. 10 మంది నీతిమంతులు ఉన్నా నేను కాపాడుతాను. విజ్ఞాపన అంటే ఎవరి కొరకు? అబ్రహాం కొరక, అబ్రహాం భార్య కొరక, అబ్రహాం పిల్లల కొరక, అబ్రహాం కుటుంబం కొరక, అబ్రహాం పనివారి కొరక కాదండి. లోతు కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని దగ్గర. విజ్ఞాపన ప్రార్థనాత్మతలో ఉంది. ఇతరులు రక్షించబడాలి, నాన్నగారు కుమారుడు లేక తన కుటుంబం రక్షించబడాలి, నశించిపోకూడదు ఆలోచన మనలో ఉండాలంటే, ఇతరుల పట్ల ప్రార్థించేటటువంటి భారము మనకు ఉండాలంట. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆ మాట మళ్ళీ చదువుతారా? ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా
ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువులే. ప్రియులారా, మనము ప్రార్థించి 5 నిమిషాలకే ప్రార్థించి ఎక్కువసేపు చేసేసాను, ఈరోజు చాలా ప్రార్థన చేశాను అనుకుంటాం మనం. కాదండి ప్రియులారా, అలా కాదండి. మనం మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం ఇతరుల గురించి ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నప్పుడు, లేక మన సంఘాన్ని గురించి, మన కుటుంబాన్ని గురించి, మనకు తెలిసిన వారి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎక్కువ సమయం బాధ కలిగిన, శరీరం బలహీనపడిపోయినా, మన రక్తము చెమటగా మారిపోతున్నా, ఆ ప్రార్థన ఫలితాన్ని నేను పొందుకోలేని ప్రార్థన మనం చేయాలంటండి. అలా ప్రవక్తలు ప్రార్థన చేశారు, శిష్యులు ప్రార్థన చేశారు, అబ్రహాం ప్రార్థన చేశాడు, యాకోబు ప్రార్థన చేశాడు, ఇస్సాకు ప్రార్థన చేశాడు, ఏలియా ప్రార్థించాడు, ప్రవక్తలందరూ ప్రార్థించారు, న్యాయాధిపతులందరూ ప్రార్థించారు. మరొక మాట నేను చెప్పి ముగిస్తాను. ప్రార్థన చేయవారిలో సమూయేలు కూడా చేరాడంట. ఎవరండి? సమూయేలు కూడా చేరాడంట. ఎందుకంటే ఇశ్రాయేలు పట్ల అంత బాధ్యత కలిగి ప్రార్థించాడంట. దేవుని దగ్గర అంటున్నాడు, ప్రభువా, ఇశ్రాయేలు చేసినటువంటి పాపములకు నేను తప్పుకుంటున్నాను, వారి పక్షంగా నన్ను క్షమించి అంటున్నాడు. అంత భారం కలిగి మనం ప్రార్థన చేయాలి. అంత భారం కలిగి మనం ప్రార్థన చేయకపోతే ప్రార్థనాత్మ మనలో ఉండదండి. ఏదో వెటకారంగా వేళాకోళంగా వచ్చాము వెళ్ళాము అనుకుంటాము, సాతాను సంతోషిస్తాడు. కానీ మనం ప్రార్థించినప్పుడు, దేవుడి సంతకు వచ్చినప్పుడు మనం ప్రార్థనాత్మ కలిగి ఉంటే దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. దేవుడు సంతోషిస్తే మన జీవితాలు బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటాయి, మన జీవితాలు బాగుంటాయి. అట్టి వారంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.